బల్దియాపై గులాబీ జెండా ఎగిరింది. గ్రేటర్ పోరులో కారు జోరు ముందు విపక్షాలు చతికిలబడ్డాయి. ఎన్నికల నగారా మోగినాటి నుంచి వ్యూహాత్మకంగా అడుగులు వేసిన తెరాస మహానగర పీఠాన్ని సొంతం చేసుకుంది. పంచాయతీరాజ్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సారథ్యంలో బరిలోకి దిగిన గులాబీ దళం భాగ్యనగర ప్రజల విశ్వాసాన్ని పొందడంలో విజయం సాధించింది. అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల ప్రణాళిక, ప్రచారం సహా అన్ని విషయాల్లో అనుసరించిన విధానాలు తెరాసను విజయతీరానికి చేర్చాయి. పార్టీ శ్రేణులకు ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం, ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించిన తీరు వంటి అంశాలు గెలుపునకు విశేషంగా దోహదపడ్డాయి. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ఎన్నికల్లో తెరాస విజయ దుందుబి మోగించింది. బల్దియాలో అత్యధిక డివిజన్లు కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. మేయర్ పీఠం తమదే అంటూ పదే పదే చెప్పిన తెరాస నేతలు మాట నిలబెట్టుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గనిర్దేశకత్వంలో బల్దియా బాధ్యతను భుజానికెత్తుకున్న మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మేయర్ పీఠంపై తెరాస జెండా ఎగురవేయడంలో విజయం సాధించారు. కేటీఆర్ సారథ్యంలో తెరాస మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు, క్షేత్రస్థాయి కార్యకర్తల సమిష్టి కృషి గ్రేటర్ ఎన్నికల్లో పార్టీ విజయానికి కారణమైంది. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు తెరాసకు బల్దియా పీఠాన్ని సాధించి పెట్టాయి. గ్రేటర్ ఎన్నికల్లో మొదట్నుంచి అధికార పార్టీ దూకుడుగానే వ్యవహరించింది. మేయర్ పీఠమే లక్ష్యంగా బల్దియా పరిధిలోని 150 డివిజన్లపై ప్రత్యేక దృష్టి సారించింది. తెరాస పాలనలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, పథకాల్ని వివరిస్తూ నగర వ్యాప్తంగా భారీ హోర్డింగులు, ప్రకటనలు ఏర్పాటు చేసి ఓటర్లను ఆకర్షించింది. ఎన్నికల ప్రకటనకు ముందు నుంచే మంత్రులు, ప్రజా ప్రతినిధులు అన్ని డివిజన్లలో వివిధ అభివృద్ధి పనులు ప్రారంభించి ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నించారు. పేదల మెప్పు పొందేందుకు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారికి ఆస్తి పన్ను, విద్యుత్, నల్లా బకాయిల్ని ప్రభుత్వం రద్దు చేసింది. భూముల క్రమబద్ధీకరణ, ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ పథకాలు ఎన్నికల్లో తెరాసకు అనుకూల ఫలితాన్నిచ్చాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ బల్దియాలో తెరాసను గెలిపించే బాధ్యతల్ని పంచాయతీరాజ్ ఐటీ శాఖ మంత్రి కె తారక రామారావుకు అప్పగించడం పార్టీ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపింది. గ్రేటర్ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేటీఆర్ అన్ని విషయాల్లో అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించారు. వార్డు, డివిజన్, నియోజకవర్గ స్థాయి కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి పార్టీ బలాబలాల్ని తెలుసుకున్నారు. పరస్పర సమన్వయంతో ప్రజల్లోకి ప్రభుత్వ పథకాల్ని తీసుకెళ్లేలా దిశానిర్దేశం చేశారు. ఎప్పటికప్పుడు డివిజన్ల బాధ్యులతో సంప్రదింపులు జరుపుతూ పార్టీ విజయావకాశాల్ని మెరుగుపర్చుకునేందుకు తీసుకోవాల్సిన చర్యల్ని సూచించారు. అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ తెరాస అనుసరించిన విధానం పార్టీ విజయానికి దోహదపడింది. తెరాస ఎంపీ కె కేశవరావు నేతృత్వంలో 5 సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్ రెడ్డి, మరో నేత డిఎస్ కు అభ్యర్థుల ఎంపిక బాధ్యతను అప్పగించారు. బల్దియాలో గెలుపు కోసం ఎక్కడా రాజీపడని తెరాస క్షేత్రస్థాయిలో పరిస్థితులు, ఆశావాహుల బలాబలాలపై 5 సర్వేలు చేయించింది. వివిధ డివిజన్లలో పార్టీ పరిస్థితి, ప్రభుత్వ పాలనపై ప్రజల అభిప్రాయం, కుల సమీకరణ, రాజకీయ వారసత్వం, ఆశావాహుల ఆర్థిక పరిస్థితి లాంటి అంశాల్ని పరిగణలోకి తీసుకుంది. సర్వే నివేదికల ఆధారంగా జనంలో బలమున్న వారికే టికెట్లు కేటాయించింది. పార్టీ బలహీనంగా ఉన్న డివిజన్లలో ఇతర పార్టీలకు చెందిన నేతల్ని చేర్చుకుని బలాన్ని పెంచుకున్నారు. టికెట్ ఆశించి భంగపడ్డ వారిని బుజ్జగించడంలోనూ సఫలమయ్యారు. మంత్రి కేటీఆర్ స్వయంగా రంగంలోకి దిగి తిరుగుబాటు అభ్యర్థులతో మంతనాలు జరిపారు. భవిష్యత్లో పార్టీ తరపున మరో అవకాశమిస్తామని హామీ ఇచ్చి నామినేషన్లను ఉపసంహరించుకునేలా చేశారు.
ప్రచారంలోనూ తెరాస అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించింది. డివిజన్లలో విస్తృతంగా సభల్లో పాల్గొన్న మంత్రి కేటీఆర్ ఓటర్లను ఆకట్టుకునేందుకు తీవ్రంగా కృషి చేశారు. మేయర్ పీఠంపై తెరాస జెండా ఎగురేయకపోతే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని విపక్షాలకు సవాల్ విసిరి శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని నింపారు. భాగ్యనగర ప్రజల కష్టాలకు గత పాలకులే కారణమంటూ విపక్షాలపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ ప్రజల్ని ప్రసన్నం చేసుకునేందుకు యత్నించారు. ఓటర్ల మెప్పు పొందేందుకు 100కు పైగా డివిజన్లలో రోడ్ షోలు నిర్వహించారు. బస్తీలు, కాలనీల్లో ఓట్లపై ప్రభావం చూపే వివిధ సంఘాల ప్రతినిధులతో స్వయంగా మాట్లాడి అన్ని వర్గాల వారి మద్దతును కూడగట్టారు. గ్రేటర్ పోరులో తెరాస గెలుపు కోసం అన్నీ తానే కృషి చేసిన మంత్రి కేటీఆర్ కు సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజా ప్రతినిధులు వెన్నుదన్నుగా నిలిచారు. ప్రతి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ఒక్కో డివిజన్ బాధ్యతను అప్పగించారు. ప్రతి 5 డివిజన్లకు ఒక మంత్రిని పర్యవేక్షకునిగా నియమించారు. క్షేత్రస్థాయిలో బలాబలాల ఆధారంగా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ సూచనలతో వ్యూహాత్మకంగా ప్రచారం నిర్వహించారు. పరస్పర సమన్వయం, సమిష్టి కృషితో చివరి నిమిషం వరకు తమకప్పగించిన బాధ్యతల్ని నేతలంతా సమర్థంగా నెరవేర్చారు. విపక్షాల్ని దెబ్బతీయడంలో గులాబీ దళం అనుసరించిన విధానాలు పార్టీ విజయానికి అనుకూలించాయి. క్షేత్రస్థాయి సర్వేలతో తెలుగుదేశం, భాజపా కూటమి, కాంగ్రెస్, మజ్లిస్ వ్యూహాల్ని తిప్పికొట్టడంలో తెరాస విజయం సాధించింది. గతంలో అధికారంలో ఉన్న పార్టీల వైఫల్యాల్ని ఎండగడుతూ ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నించింది. 50 ఏళ్లలో చేయని అభివృద్ధిని 5 ఏళ్లలో చేసి చూపుతామంటూ భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రచారంలో భాగంగా విపక్షాలపై విరుచుకుపడ్డ తీరు బల్దియా ప్రజల్ని ఆలోచింపజేసింది. కేసీఆర్ విలేకరుల సమావేశంలో చెప్పిన విషయాలు, సికింద్రాబాద్ కవాతు మైదానంలో నిర్వహించిన బహిరంగ సభ ఓటర్లపై బలమైన ప్రభావం చూపాయి. గ్రేటర్ పోరులో పార్టీ విజయం కోసం అహోరాత్రులు కృషి చేసిన మంత్రి కేటీఆర్ కు పురపాలక శాఖను అప్పగిస్తానని సీఎం కేసీఆర్ ప్రకటించడంపై తెరాసపై ప్రజల విశ్వాసాన్ని పెంచేందుకు దోహదపడింది. తమకు ఒక్క అవకాశం ఇవ్వాలంటూ నేతలు పదే పదే చేసిన విజ్ఞప్తులు బల్దియా తీర్పు గులాబీ పార్టీకి అనుకూలంగా వచ్చేలా సహకరించాయి. కేటీ రామారావు నా కొడుకు పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నాడు. కానీ హైదరాబాద్ ప్రచారం భుజాల మీద వేసుకొని మొత్తం గల్లీ గల్లీ తిరిగిండు. రేపు మున్సిపల్ పరిపాలన శాఖ నా దగ్గరనే ఉన్నది. ఆ శాఖ ఆ పిల్లోనికి ఇచ్చి హైదరాబాద్ నగరాన్ని అతని చేతులనే పెడతా మొత్తం తిరిగి తెలుసుకున్నాడు. కాబట్టి బ్రహ్మాండంగా హైదరాబాద్ నగరాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి చూపిస్తాం. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలోనూ తెరాస సఫలీకృతమైంది. ఐడీహెచ్ కాలనీ తరహాలో పేదలకు 2 పడక గదుల ఇళ్లు నిర్మించి ఇస్తామన్న హామీ ఓటర్లపై బలమైన ప్రభావం చూపింది. బల్దియా పరిధిలోని 24 నియోజకవర్గాల్లో 8,650 ఇళ్లు కట్టిస్తామన్న వాగ్దానం తెరాస విజయానికి దోహదపడింది. నగర పరిశుభ్రత కోసం ప్రత్యేక కార్యాచరణ, చెత్త సేకరణ కోసం 2,500 మందికి ఆటో ట్రాలీలు ఇవ్వడం, కుటుంబంలో ఒక్కొక్కరికి 6 కిలోల బియ్యం, పింఛన్లు, 200 కోట్ల రూపాయలతో స్వచ్ఛ హైదరాబాద్ కోసం చేపట్టిన పనులు, దీపం పథకం కింద గ్యాస్ పంపిణీ లాంటి అంశాలన్నీ గులాబీ దళానికి బల్దియా పీఠాన్ని కట్టబెట్టాయి. హైదరాబాద్ అభివృద్ధి కోసం సమగ్ర కార్యాచరణతో కేకే నేతృత్వంలోని కమిటీ ప్రత్యేక ఎన్నికల ప్రణాళికను రూపొందించింది. ప్రతి మనిషికి రోజుకు 150 లీటర్ల మంచినీరు, కోతల్లేని విద్యుత్ సరఫరా, ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి పై వంతెనల నిర్మాణం లాంటి హామీలు ఓటర్లపై ప్రభావం చూపాయి. మహిళల భద్రత కోసం నగరంలో షీ బృందాల నియామకం, నేరాల నియంత్రణకు సీసీ కెమెరాల ఏర్పాటు తెరాసకు అనుకూలంగా మారాయి. శివారులో కొత్త జలాశయాలు, బాహ్య వలయ రహదారి చుట్టూ శాటిలైట్ టౌన్షిప్ల నిర్మాణం లాంటి హామీలు గులాబీ దండు గెలుపునకు కారణమయ్యాయి. 19 నెలల ప్రభుత్వ పాలన,
అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, మంత్రి కేటీఆర్ రాజకీయ చతురత, ప్రచార వ్యూహాలు, సుడిగాలి పర్యటనలు ఇలా అనేక అంశాలు తెరాసకు మహానగర పాలక పీఠాన్ని కానుకగా అందించాయి.